హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సైకాలజీలో ప్రతి బిట్ అప్లికేషన్ బిట్ వస్తుంది టెట్ అండ్ డిఎస్సిలో పేపర్ 1 అండ్ పేపర్ 2లో. మరి మనం ఏ విధంగా చదివితే అప్లికేషన్ బిట్స్ని కరెక్ట్గా పెట్టగలం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ సైకాలజీ సిలబస్ని పూర్తిగా తెలుసుకోవాలి. సిలబస్ పేపర్ని 1-2 సార్లు మనము అవగాహన చేసుకున్న తర్వాత ఏ టాపిక్ నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో గుర్తించాలి. ఫస్ట్ సిలబస్ పేపర్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏ టాపిక్ నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో అవగాహన చేసుకోవాలి. సెకండ్ పాయింట్, లైన్ బై లైన్ చదవాలి. మరి ఏది చదవాలి? పబ్లికేషన్ బుక్సా? ఏది చదవాలి? ఎస్సీఆర్టీ, డిఎడ్ అండ్ బిఎడ్ సైకాలజీ పుస్తకాలను లైన్ టు లైన్ చదవాలి. టెట్లో పేపర్ 1 రాసే వాళ్ళైతే ఎస్సీఆర్టీ బుక్స్, డిఎడ్ బుక్స్ చదవాలి. పేపర్ 2 వాళ్ళైతే బిఎడ్ సైకాలజీ పుస్తకాలను లైన్ బై లైన్ చదవాలి. మళ్ళీ చదివిన పాయింట్లను అండర్లైన్ చేస్తూ చదవాలి. అండర్లైన్ చేస్తూ షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడం వల్ల మనకు రివిజన్ టైంలో చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి? లైన్ బై లైన్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అండర్లైన్ చేస్తూ షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటూ చదవాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే, షార్ట్ నోట్స్ తయారు చేసుకునేటప్పుడు ఈ పాయింట్స్ని మీరు యూజ్ చేస్తూ రాయాలి. ఎగ్జాంపుల్, మాస్లో గురించి మనము చదివి రాసేటప్పుడు మాస్లో సంబంధించి సిద్ధాంతకర్త పేరు, దానికి సంబంధించిన ముఖ్యాంశాలు, ఆ టాపిక్ సంబంధించి కీలక పదాలు ఏంటి, గతంలో వచ్చిన బిట్స్ ఏంటి, ఆ టాపిక్ సంబంధించి అవగాహన చేసుకుంటూ రాసుకోవాలి. ఎగ్జాంపుల్, మాస్లో అవసరాల అనుక్రమణ సిద్ధాంతం ఉంది. దానికి సంబంధించి సిద్ధాంతకర్త ఎవరు? అబ్రహం మాస్లో. అతను ఏం చెప్పాడు అంటే ముఖ్యాంశాలు ఏంటి? అతను గౌణ అవసరాలు, ప్రాథమిక అవసరాలు అండ్ గౌణ అవసరాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అవన్నీ 5. ప్రాథమిక అవసరాలు ఎన్ని? 2. ఏంటి? శారీరక అవసరాలు, భద్రతా అవసరాలు. గౌణ అవసరాలు ఏంటి? ప్రేమ అండ్ సంబంధం, గౌరవ అవసరాలు, స్వీయ సాఫల్యం. ఈ విధంగా మనము మళ్ళీ దీనికి సంబంధించి గతంలో ఏమైనా బిట్స్ వచ్చాయా, ఏ విధంగా వచ్చాయి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. టాపిక్ సంబంధించి బిట్ ఏ విధంగా ఇచ్చినా మనం చేయగలుగుతాం. అప్లికేషన్ బిట్ ఇచ్చినా, డైరెక్ట్ బిట్ ఇచ్చినా ఖచ్చితంగా చేయగలుగుతాం. ఓకేనా? సిద్ధాంతకర్త పేరు, ముఖ్యాంశాలు, కీలక పదాలు, గతంలో వచ్చిన బిట్స్. థర్డ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి చార్ట్స్ అండ్ మైండ్ మ్యాప్. మనము ఏదన్నా టాపిక్ చదివేటప్పుడు మైండ్ మ్యాప్స్ వేసుకోవడం ద్వారా ఈజీగా అర్థమవుతుంది. మన నోట్స్ కన్నా మనం బొమ్మలు వేసి చదవడం ద్వారా ఎక్కువ అవగాహన చేసుకుంటాం, ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఏ విధంగా అంటే, ఇప్పుడు పియాజే, వైగర్స్కి, కోల్బర్గ్, గార్డనర్, బ్రూనర్, మాస్లో సంబంధించి చార్ట్స్ ద్వారా. ఎగ్జాంపుల్, పియాజే ఉంది. పియాజేకి సంబంధించి అతను స్విట్జర్లాండ్ దేశం చెందినవాడు, స్కీమాటా గురించి తెలియజేశాడు. నెక్స్ట్ ఏంటిది? ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ గురించి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ చార్ట్ ద్వారా రాసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ వీటికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ వచ్చే బిట్స్ని ప్రత్యేకంగా నోట్స్లో రాసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా మనకు ఎటువంటి బిట్స్ వచ్చినా కూడా మనం చేయగలుగుతాం. ఫస్ట్ వన్ ఏంటి? సిలబస్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. చదివేది ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్, లైన్ టు లైన్ చదువుతూ షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. షార్ట్ నోట్స్ని వివరంగా సిద్ధాంతకర్త పేరు, ముఖ్యాంశాలు, కీలక పదాలు, గతంలో వచ్చిన బిట్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ చార్ట్స్ అండ్ మైండ్ మ్యాప్ ద్వారా నోట్స్ తయారు చేసుకోవాలి. గతంలో వచ్చిన ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. మళ్ళీ వచ్చే బిట్స్ని ప్రత్యేకంగా ఒక నోట్లో రాసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా చదువుతాం. మరి రివిజన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు అందరూ చెప్తుంటారు రివిజన్ చేయాలి, కానీ రివిజన్ ఏ విధంగా చేయాలి అని అంటే, ఒకరోజు మనము ఒక టాపిక్ చదివినాం అనుకోండి, అది ఏ విధంగా చదవాలి? ఒక గంటన్నర టైం పెట్టుకోవాలండి. ఆ గంటలో ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ 15 నిమిషాలు మనం రివిజన్ అన్నట్టు, ముందు రోజు ఏం చదివాము, నిన్నటి షార్ట్ నోట్స్ ఏంటిది ఒకసారి చూడాలి. ఫస్ట్ 15 నిమిషాలు అదంతా మనకు గుర్తుందా లేదా, నిన్న చదివిన ఎంతవరకు గుర్తుందో ఒకసారి షార్ట్ నోట్స్ చూసుకుంటూ చదువుకోవాలి. 15 నిమిషాలు మాత్రమే ఆ గంటన్నరలో. నెక్స్ట్ 30 నిమిషాలు ఏం చేయాలి? ఒక కొత్త టాపిక్ ఏదైనా సిద్ధాంతం తీసుకొని దానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు,
వివరంగా చదవాలి 30 నిమిషాలు. ఫస్ట్ 15 నిమిషాలు నిన్న షార్ట్ నోట్స్ ఒకసారి చూడాలి. తర్వాత 30 నిమిషాలు కొత్త టాపిక్, 30 నిమిషాలు మంచి క్షుణ్ణంగా చదవాలి. ఇక్కడే 45 మినిట్స్ అయిపోతాయి. నెక్స్ట్ 10 నిమిషాలు ఏం చేయాలంటే ఇప్పుడు చదివిన కొత్త టాపిక్ సంబంధించి చూడకుండా మన మాటల్లో 5 లేదా 6 పాయింట్స్ సొంత వాక్యాలలో రాసుకోవాలి. టాపిక్ సంబంధించి రాసుకున్న తర్వాత నెక్స్ట్ 10 నిమిషాలు మనం రాసుకున్న పాయింట్లలో గత ప్రశ్నకు సంబంధించి ఏదైనా ప్రాక్టీస్ బిట్స్ వచ్చాయా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాలు షార్ట్ నోట్స్ చూసుకున్నాం నిన్నటిది 15 నిమిషాలు. నెక్స్ట్ 30 మినిట్స్ న్యూ టాపిక్, 45 మినిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 10 నిమిషాలు మన సొంత నోట్స్ తయారు చేసుకున్నాం, 55 మినిట్స్ కంప్లీట్. ఆఫ్టర్ 10 మినిట్స్ 5 లేదా 10 బిట్స్ ప్రాక్టీస్ చేసాం, 45, 50, 65 మినిట్స్ కంప్లీట్ అయిపోయాయి. గత ప్రశ్నలు ఏది వచ్చినాయో చూసుకున్నాము. ఇక్కడికి 65 మినిట్స్ కంప్లీట్. నెక్స్ట్ 5 మినిట్స్ ఏం చేయాలంటే ఫైనల్ రీకాల్ అన్నట్టు పుస్తకం మూసి గుర్తు చేసుకోవాలి ఒకసారి మనం ఏం చదివాము అని. 70 మినిట్స్ ఈ విధంగా చేయండి మీరు చదవాలని శ్రద్ధగా కూర్చున్నప్పుడు. ఓకే, డైలీ ఇలా చేయడం ద్వారా మనకు ప్రతి టాపిక్పై చాలా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ప్రతి సబ్జెక్ట్లో మంచి మార్క్స్ గెయిన్ అవుతుంది. మళ్ళీ టెట్ అండ్ డిఎస్సి సైకాలజీని సులభంగా ప్రిపేర్ అయ్యే బెస్ట్ విధానం ఇదేనండి. ఎక్కువ మార్కులు రావాలంటే ఫస్ట్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, గత ప్రశ్నలు, షార్ట్ నోట్స్, రోజువారీ రివిజన్, ఈ స్టెప్స్ పాటిస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడిని 2+2 ఎంత అని అడిగితే 4 అని చెప్పడం. 4ని ఇంకెన్ని విధాలుగా రాయొచ్చు అంటే చెప్పలేకపోవడం. అంటే 2+2, 2 స్క్వేర్, 2 × 2 ఈ విధంగా అడిగితే చెప్పలేకపోవడం. అది దేని కిందకి వస్తుంది అని అడగడం, అంటే ఏకమితి పియాజేలో. ఆ విధంగా మనకు డైరెక్ట్ బిట్స్ కాకుండా ఎగ్జాంపుల్ నుండి అప్లికేషన్ బిట్స్ ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్ బిట్ ఉండదు సైకాలజీలో. మనం చదివే టాపిక్ పూర్తిగా చదివితేనే, క్షుణ్ణంగా అర్థం చేసుకుంటేనే మనం అప్లికేషన్ బిట్కి అటెంప్ట్ చేయగలగం. మీకు ఈ మెథడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.